పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే పేదవాడికి అండగా ఉంటే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీవెనలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి వారవలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెప్తూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ 10 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు ఎలగబెట్టింది ఏందయ్యా? 2 అంశాల్లో మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశావు. అప్పు చేశావు. పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో పేపర్లలో బొమ్మలు చూపించావు. ఇదిగో మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇటువంటి బొమ్మ లాంటి డబల్ బెడ్రూమ్లు ఇస్తా, నీ కోడలు వస్తే ఏడబడుకుంటుంది, నీ బిడ్డ వస్తే ఏడబడుకుంటాడు, నీ అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తివి. ఇదే పెద్దపల్లిలో ఇక్కడ ఇంతకు ముందు మనం ఓపెన్ చేశాం. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు పేదోడికి ఎట్టి పరిస్థితిలో మన ప్రభుత్వం అండగా ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు. మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము. ఇది ఆషామాషి కాదు. 22,500 కోట్లు 22,500 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పేదోడి కోసం తల తాకట్టు పెట్టైనా పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇళ్ళు కలుపుకొని 20 లక్షల ఇళ్ళు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. మొదటి విడత నీది ఏ కులమని ఏ మతమని నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగలా. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇళ్ళు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ చివరికి ఆ పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ళిచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసుకున్నామో మీరు ఎలగబెట్టినాడు అక్కడ పేదోళ్ళకి పట్టాలు ఇచ్చారు, ఆ ఇళ్ళు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయన్న నిజంగా వాళ్ళు కాదన్నా ఈ పేర్లు మార్చాలి అంటే ఈ ప్రభుత్వం మార్చగలుగుద్ది. కానీ మేము అలా చెయ్యము, అలా తప్పు చేయము. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, బేషిజాలకి పోని ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తప్ప మీ మీద ఏదైనా కోపం ఉంటే మీ మీద చూపిస్తాం తప్ప పేదవాడి మీద చూపించము. నీది ఏ పార్టీ అయినా
పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తామనడానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన ఇళ్లే. అంతేకాదు, మొన్న భూభారతి ధరణి అని తీసుకొస్తేవి, ప్రతి రైతన్న నోట్లో మట్టి కొడుతీవి. 5 సంవత్సరాలు చెప్పులు అరిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపాయా. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్నకు భూములున్న ఆసాములకి అభద్రతకు గురి చేస్తేవి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే చట్టం భూభారతి చట్టాన్ని మీకు అందించాం. నాకు తెలిసి ఇక్కడున్న నాయకులకు తెలుసు, ఇప్పటికే 70% మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇప్పటికే చాలా గ్రామాలకు అధికారులు వచ్చారు. మీ సమస్యలు ₹1 ఛార్జీ తీసుకోకుండా అప్లికేషన్ కూడా ప్రభుత్వమే పంపిస్తుంది. మీరు టిక్కు పెడితే మీ సమస్య గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ముందు ఈ భూభారతి 2025 చట్టం. అది పేదోడు ప్రభుత్వం అంటే, పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. ఇందాక సహచర మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత కరెంటు, ₹500కే గ్యాస్ మద్దు. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 కూడా ఛార్జీ తీసుకోము. పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా అద్భుతమైన వైద్యం అందిస్తున్నాము. పేదోళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్లకు డైట్ ఛార్జీల కింద 40% పెంచాము. ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జీల కోసం 200% పెంచాము. రైతన్నలకు ఒకేసారి 10 సంవత్సరాలలో నీ పరిపాలనలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే 10 నెలల్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. సన్న బియ్యం ఇందాక చెప్పినట్లు చరిత్రలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం ఇయటం లేదు. దేశంలో సన్న బియ్యం ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, రైతన్నలకు సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు రైతు భరోసా మీరు ₹10,000 ఇస్తే మేము ₹12,000 ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా, మీ కన్నీరు తుడిచే ప్రభుత్వంగా, మీకు అండగా ఉండే విధంగా మొదటి విడత మన పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారికి ఈ పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాలోని ఏదైతే గతంలో మొండి గోడలతో కట్టిన అసంపూర్తిగా పూర్తయిన ఇళ్ళన్నీ రాబోయే 15-20 రోజుల్లో మీ స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రి గారి సమక్షంలో వాటిని పట్టాలు ఇవ్వాలని, మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఎన్ని కోట్లైనా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి డబ్బులు ఇస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. అంతేకాదు, గౌరవ ఎమ్మెల్యే గారు అడిగారు 3,500 కాకుండా బఫర్గా ఇంకొక 500 ఇళ్ళు ఇవ్వండి. తప్పకుండా 1000 ఇళ్ళు
బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని 1000 ఇళ్ళు బఫర్ లిస్టు తయారు చేయాలని కూడా గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాము. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా పేదవాడి ప్రభుత్వం మీకు అండగా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, ఎప్పుడు మీకు అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.